హాయ్ అండి. నేను మీ బ్యూలాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మమ్మల నాటి ఈ రోటి పచ్చడినైతే ఈరోజు మనం ఎలా చేయాలో చూసేద్దాం రండి. గోంగూర తీసుకున్నానండి, ఒక కట్ట. శుభ్రంగా కడిగి దాన్ని ఆకులు చూసైతే ఏరుకుని కోసుకోవాలండి, పురుగులు అవి ఉంటాయి. తర్వాత శుభ్రంగా కడిగేసి చూడండి, ఆకు అయితే 1, 2 ఆకులనైతే శుభ్రంగా ఇసుక పోయిందో లేదో అయితే చూసుకోండి. చాలా ఇసుక అయితే ఉంటుంది దానిలో, ఎందుకంటే మట్టితో సహా లాగేస్తారు కదండి, ఇసుక ఉంటుంది. శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో అయితే పెట్టుకోండి. ఒక గిన్నెలో పెట్టుకోండి. మొత్తం ఇసుక 4-5 సార్లు కడిగానండి నేను, అలా అయితే కడగండి. ఓకేనా? ఏమేం కావాలో చూసేద్దాం రండి. ఒక కట్ట గోంగూరకి ఒక 30 ఎండుమిరపకాయలండి నేను తీసుకున్నది. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూనేనండి, నేనైతే ఎక్కువ తీసుకోలేదు, చేదు వచ్చేస్తుంది. చింతపండు అయితే చిన్న సైజు నిమ్మకాయ అంత, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకున్నాను. దానిలో అయితే పులుపు ఉంటుంది కదండి గోంగూరలో, అందుకని నేనైతే తక్కువే తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ గబ్బం తీసుకున్నానండి. పచ్చి ఉల్లిపాయ అండి 4 ముక్కలు కోసి అయితే పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి 4 ముక్కలు కోసుకున్నానండి. జీలకర్ర 2 స్పూన్లండి. మనం జీలకర్ర, వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ పచ్చడి. అమ్మమ్మ చేతి వంట కదండి, మరి అలానే ఉంటుంది. అమ్మమ్మ చేతి జ్ఞాపకాలతో మనమైతే ఈ పచ్చడిని అయితే రెడీ చేసేసుకుందాం రండి. పొయ్యి మీద పెనం పెట్టి హీట్ అయిందో లేదో చూసి ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి, 2 టేబుల్ స్పూన్లు వేయండి చాలు. ఆయిల్ వేసి 1 నిమిషం ఉంచిన తర్వాత ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు అయితే వేసేయండి, ఎందుకంటే ఎక్కువసేపు అయితే ఉంచొద్దు. హీట్ అయిన తర్వాత వేస్తే ఎండుమిరపకాయలు మాడిపోతాయండి. హీట్ తక్కువలో వేసుకుని సిమ్లో పెట్టి వేపుకోండి, ఎందుకంటే అవైతే మాడిపోతాయి ఊరికినే. ఎండుమిరపకాయలు పైన మాడిపోతాయండి, లోపల గింజలు అయితే ఏగవు. అందుకని ఏం చేస్తారంటే సిమ్లో పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కక ముందే వేసేయండి. వేసేసి గరిటెతో అయితే కలుపుకోండి. ఒకవైపే మాడకుండా మొత్తం అంతా వేగుతాయండి, ఒకవైపే మాడిపోతాయి మీరు అలా కలపకుండా వదిలేస్తే. ఇప్పుడు ధనియాలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోండి. వేసి 1 నిమిషం ఉంచి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి కలిపి. ఆ వేడికే ధనియాలు వేగిపోతాయండి, అవి అయితే ఎక్కువసేపు వేగనవసరం లేదు. ఎక్కువ వేగితే చేదు వచ్చేస్తుందండి. ధనియాలు వేసిన 1 నిమిషానికి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ఆ చేదు వచ్చేసి బాగోదండి పచ్చడి. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసేసుకుని గోంగూర అయితే మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి, అసలు తడంటూ లేదండి. దానిలో వేసేద్దాం ప్యాన్లో. ఆయిల్ అసలు ఏం వేయొద్దండి, నేను ఇందాక వేసిన ఆయిలే, ఇంకా నేను ఏం వేయలేదు. ఎక్కువ ఆయిల్ అయితే వేయొద్దు, వాటర్ కూడా వేయొద్దండి. మూత పెట్టేసుకోండి అంతే. దానిలో శుభ్రంగా చేసింది వేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, అయితే మగ్గిపోయింది కదండి. ఇప్పుడు చింతపండు అయితే నేనైతే వేసేస్తున్నానండి. వేసేసి కొంచెం కలిపేసేసి అటు ఇటు కలపండి. కింద ఏమన్నా అడుగంటుకుంటే అయితే వచ్చేస్తుంది. అడుగంటుందో లేదో మనకైతే తెలుస్తుందండి, వాటర్ ఎంత ఉందో తెలుస్తుంది. గోంగూర చాలా ఫ్రెష్గా ఉందండి, ఫ్రెష్ తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. పక్కన పెట్టుకున్న మనం అల్లం, ఇప్పుడైతే పక్కన పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకుని రోటి దగ్గరికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. రోలు అయితే నేను శుభ్రంగా కడిగి ఇందాక పెట్టుకున్నానండి, ఆరిపోయింది చూసారా. తడేమీ లేకుండా మనం ఎండుమిరపకాయలు, ధనియాలు దానిలో వేసేసి మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ నేను 2 స్పూన్లు అయితే వేసానండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఇప్పుడు అది మొత్తం ఒకసారి కలిపి బండతో అయితే దంచండి. బండతో దంచడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉప్పు వల్ల కళ్ళుప్పు ఉంటే వేసుకోండి. మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే ఏమవుతుందంటే తొందరగా నలిగిపోతుంది. నా దగ్గర అయితే కళ్ళుప్పు లేదండి, నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీరైతే కళ్ళుప్పు వేసుకుంటే తొందరగా అయితే నలుగుతుంది. అది పొడైపోయింది కదండి. ఇప్పుడు పొడైన దాన్ని ఏం చేస్తారంటే రోలు పైన అయితే పెట్టుకోండి, పై భాగంలో పైకి తీసి పెట్టుకోండి. పెట్టిన తర్వాత మనం గోంగూర వేపి పెట్టుకున్నాం కదండి, ఆ గోంగూరని దానిలో వేసేయండి. ఎందుకంటే ఇప్పుడు 2 కలిపి వేస్తే ఏమవుతుందంటే అది జారుడుగా అయిపోయి మనకైతే తొందరగా నలగదండి, అందుకని అది తీసేసి వేసుకోండి. ఎండుమిరపకాయలు దంచినట్టు దాన్ని అయితే అలా దంచాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. చేత్తో అయితే నూరుకోండి. చేత్తో నూరుకుంటే ఏమవుతుందంటే బాగా నలిగిపోతుందండి. ఊరికే ఒక 2 నిమిషాలు కూడా పట్టదండి అది నలగటానికైతే, ఎందుకంటే ఉడికిపోయింది కదండి, ఊరికే నలిగిపోతుంది. ఇప్పుడు కారం మొత్తం దానిలోకి అయితే వేసేయండి స్పూన్తో.
చెయ్యి వాడకండి, మంట పుడుతుంది. మొత్తం వేసేసిన తర్వాత ఇంకోసారి అలానే చేత్తోనే నూరేసేయండి. మొత్తం కలిసిపోతుందండి. చేత్తోనే 2 చేతులతో పైన కింద పట్టుకొని నూరేస్తే ఊరికే అయిపోతుందండి. కలిసిపోయిన గోంగూర పచ్చడిని ఇప్పుడైతే మనం పైకి తీసుకుని ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు, జీలకర్ర అవేసి మెత్తగా అయితే దంచుకుందామండి మనం. బాగా మెత్తగా దంచండి. ఇవి పచ్చి కొంతమంది అయితే వేయించి వేసుకుంటారండి. ఇవి పచ్చి వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. మా అమ్మమ్మ ఇలానే చేసేదండి మాకు పెట్టేది. మా అమ్మ కూడా నాకు ఇలాగే చేసి ముద్దలు తినిపించేదండి. ఆ జ్ఞాపకం కోసం నేనైతే ఈ పచ్చడిని అయితే ఈరోజు చేస్తున్నాను. ఆ జ్ఞాపకాలు నాకైతే నెమరు వేసుకుందామని నేనైతే ఈ పచ్చడి చేస్తున్నానండి ఈరోజు. ఆ రోజుల్లో మా అమ్మ అయితే మాకు ఈ పచ్చడి రోట్లో నూరిన తర్వాత తీసేస్తాం కదండి, రోలు అయితే కడిగేయకుండా దానిలో అన్నం పెట్టేసి దానిలోనే అందరికీ తినిపించేదండి. మా అన్నయ్య వాళ్ళు మేము ఉండేవాళ్ళం, మాకు అందరికీ తినిపించేదండి. అమ్మ చేతి ప్రేమ నాకు ఈ పచ్చడి చేసినప్పుడల్లా గుర్తొస్తుందండి. మా అన్నయ్య వాళ్ళు నేను కొట్టుకునే వాళ్ళం ఈ పచ్చడితో తినటానికి, రోట్లో తినటానికండి. అలా మనకి మెత్తగా అయితే నలగకూడదండి, కచ్చా పచ్చాగా అయితే నలగనివ్వాలి. ఎందుకంటే మెత్తగా నలిగితే దాని టేస్ట్ ఉండదండి. ఉల్లిపాయలు కచ్చా పచ్చా నలిగితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒకసారి దగ్గరికి చూడండి, నేను చూపిస్తాను. కచ్చా పచ్చాగానే నలగాలి. ఈ పచ్చి ఉల్లిపాయ ఇలా వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. పాతకాలంలో ఇలానే చేసుకునేవాళ్ళండి. ఎంత సంపాదించినా మనం కమ్మటి తిండి తినడం కోసమే కదండి. కమ్మటి భోజనం చేయలేనప్పుడు ఎంత సంపాదించినా వ్యర్థమే కదండి. మనకు నచ్చినవి ఇలా చేసుకుని తింటే టైం ఉన్నప్పుడు మనకైతే చాలా సంతోషంగా ఉండిద్ది. అదృష్టవంతులు ఎవరో తెలుసండి, నచ్చిన ఆహారం కడుపు నిండా తిని ఏ సమస్య లేకుండా కంటి నిండా నిద్రపోగలిగే వాళ్ళే ఈ లోకంలో నిజమైన ఐశ్వర్యవంతులండి. అలా మనం చేయగలిగిన రోజున ఈ లోకాన్నే జయించిన సంతోషంగా అనిపిస్తుంది మనకైతే. అలా చేసిన వాళ్ళు నిజమైన అదృష్టవంతులండి. అంత అదృష్టం ఈ రోజుల్లో ఎంతమందికి ఉంటుంది చెప్పండి మీరే. నా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. తీసేసి గిన్నెలో అయితే పెట్టేసుకుందాం. అవునా కాదండి? కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఎన్నో సమస్యలతో ఎంతో బాధపడే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. ఇప్పుడు దీనిలో కొంచెం అన్నం అయితే మనం వేసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అన్నం అయితే మనం తినేద్దామండి. రండి. ఈ రోజుల్లో ఎంతమంది చెప్పండి, మీరైతే కామెంట్ చేయండి. ప్రశాంతంగా నిద్రపోయి ప్రశాంతంగా భోజనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మీరైతే కామెంట్ చేయండి. ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతున్నామండి ఈ రోజుల్లో. అవునా అండి? నిజమేనా కాదా నేను చెప్పింది? మీరైతే కామెంట్ చేయండి. నా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. నేను వేడివేడి అన్నంలో అయితే తినేస్తాను. రండి. నచ్చినట్టయితే ఈ పచ్చడిని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.